బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయాలని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అధినేతపై ఒత్తిడి తెచ్చినారనేటటువంటి ఒక వార్త చలామణి అవుతుంది. అసలు లీగల్గా ఫ్రేమ్వర్క్లో ఎంతవరకు సాధ్య అసాధ్యాలు ఉంటాయి ఈ అంశంపై? అంటే విలీనము చేయడం అనేది వాళ్ళ పార్టీ ఇష్టం అండి. పార్టీ వాళ్ళ నిర్ణయం అది. మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ విలీనం కేసీఆర్ చేస్తే కేసీఆర్ ఒక రకంగా ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది. ఇవాళ కేసీఆర్ కంప్లీట్ గా కనుమరుగైతాడు కావాలనుకుంటే మాత్రం విలీనం ప్రక్రియ చేసుకోవాలి. బీజేడీ అనే పార్టీ మొన్నటిదాకా బీజేపీతో పొత్తుగా ఉండి ఇవాళ పూర్తిగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది. తను కనుమరుగైపోయింది. అక్కడ కంప్లీట్ గా బీజేడీ అనేది కనుమరుగైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా కనుమరుగైపోయే పరిస్థితి. కాకపోతే కేసీఆర్ గారికి అనివార్యత ఏర్పడితే తప్ప ఆయన పూర్తిగా విలీనం అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే కేవలము ఈ ఆరోపణలు చేసినంత మాత్రాన లేదా కమిషన్లు వేసినంత మాత్రాన ఆయన పెద్ద దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ మొత్తం జైలుకు పోయి ఆయన ఏదో శిక్షపడతాడని అయితే నేను అనుకోను పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిది కూడా ఎవిడెన్స్ ఆధారంగానే ఉంటది. రాజ్యము స్టేట్ అనేది అంత ఈజీగా అంటే వితౌట్ ఆఫీసర్స్ నీకు ఒకవైపు మొత్తం అవినీతి అధికారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన వెనక పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ స్కాములకు సంబంధించి ఏ అధికారి బాధ్యత ఉందో అధికారులంతా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళంతా కేవలం కేసీఆర్ ఒక్కడే అక్కడ బాధ్యులు కాదు. ఇవాళ ఫార్మర్ డీజీపీ ఫోన్ ట్యాపింగ్ బాధ్యుడు అవుతాడు. ఇవాళ ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నాడు అక్కడ. ఇవాళ ధరణి విషయంలో ఇవాళ ఎవరైనా బాధ్యత తీసుకుంటే ప్రస్తుతం ఉన్న దానికి ఎవరైతే ఉన్నారో నవీన్ మిట్టల్ బాధ్యుడు అవుతాడు. ఆయన గతంలో అనేక రకాల స్కామ్స్ జరిగినాయి ఆయన హయాంలో. సో ఆయన ఇక్కడ మొత్తం సంపాదించిన పెట్టుబడి అక్రమ సంపాదన అంతా కూడా తీసుకుపోయి పంజాబ్ లో పెట్టిండు అనేది, ఇవాళ సొంత విశ్వవిద్యాలయం కట్టిండు అనేది, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి. ఇట్లా అరవింద్ కుమార్ బీహారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వము చెప్పినంత మాత్రాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు అంటే ఖచ్చితంగా అధికారుల పేరు మీదే జరుగుతాయి ఒప్పందాలంతా కూడా. కాబట్టి ఇవాళ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ మీద ఎట్లా తీసుకోగలుగుతారు? ఇవాళ అందుకే ఆయన ఆ భరోసాతోనే ఆ ధైర్యంతోనే ఇవాళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఆయన కనుక రిలీఫ్ వస్తే ఆయన బీజేపీ పంచన చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, లేదా విలీనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇవాళ ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు అన్ని ఉన్నాయి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా బోల్డంత ఆరోపణలు వచ్చినాయి. ఆయన జైలు వేయించిండు. అయినా సరే తన పార్టీని అడుక్కుంటాడు. ఇవాళ ఓడిపోయినా సరే నేను పార్టీని మళ్ళా నిలదొక్కుంటా అని చెప్పేసి ధైర్యం ఆయనకు ఉన్నట్టుగా కనపడుతుంది. అవసరమైతే అలయన్స్ పెట్టుకోవడం వేరు, పొత్తు పెట్టుకోవడం వేరు, లేదా కాంగ్రెస్ తో పొత్తు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వేరు, కానీ మొత్తం పార్టీని విలీనం చేస్తాడు అనైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన చిన్నగా ఎదిగిన వాడేం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాడే, సొంత పార్టీ పెట్టుకున్న వాడే, జాతీయ పార్టీల పనితీరును చూసిన వాడే, గతంలో బీజేపీతో కూడా అంతర్గతంగా ఒప్పందాలు పెట్టుకున్నవాడే, కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా ఉన్నోడే. ఇవన్నీ విషయాలు తెలిసినోడు అంత ఆషామాయిషిగా పూర్తిగా సరెండర్ అయిపోయి బీజేపీలో కలుస్తాడైతే నేను అనుకోను. బట్ అట్లాంటి పరిస్థితిని బీజేపీ క్రియేట్ చేస్తున్నది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కాదు, కాంగ్రెస్ కూడా క్రియేట్ చేస్తున్నది. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు బతకనియ్యాయి. సో ఆ ప్రాంతీయ పార్టీలను మెల్లమెల్లగా దగ్గర తీసుకొని వాటి అస్తిత్వాన్ని లేకుండా చేస్తాయి. సో కాబట్టి ఇవాళ గత కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా మనం ప్రాంతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ తో జతకట్టిన పార్టీలు అంతరించినాయి. తర్వాత బీజేపీ కూటమిలో జతకట్టిన పార్టీలు అంతరించినాయి. కానీ ప్రాంతీయ కూటమిలు ఏర్పడలేదు. ప్రాంతీయ పార్టీల కూటమిలు కనుక ఏర్పడి ఉంటే ఖచ్చితంగా నిలబడేటి, ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా తన అస్తిత్వాన్ని కాపాడుకునేటి. కానీ దేశంలో దుర్మార్గం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా అట్లీస్ట్ దక్షిణాదిలో బలమైన ప్రాంతీయ పార్టీలు అయినా ఉన్నాయి. ఇక్కడ డిఎంకే, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత ఈ బీఆర్ఎస్, ఇవి కూడా ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు, జేడీఎస్, ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలైనా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఇలా సమైక్య భారతదేశాన్ని నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఉన్నది.
ఆ ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు మొత్తం నాశనం చేస్తాయి. కాబట్టి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలి. ప్రత్యామ్నాయంగా ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని ఈ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకటై ఇవాళ చేయాలనే ఒక ప్రయత్నము కేసీఆర్ కొంత చేసినప్పటికీ కూడా వైఫల్యం చెందాడు. కారణాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఇవాళ అట్లాంటి అనివార్యత ఒకటి అవసరం ఈ దేశంలో అయితే ఉన్నది. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు అందుకే ఒక హోప్ అంటే హైకోర్టు నుండి తనకు ఏదైనా రిలీఫ్ వస్తే ఆ రిలీఫ్ ద్వారా తను మళ్ళీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది.